హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం బ్లర్ ఎఫెక్ట్ అనేది ఎలా డ్రాయింగ్ చేయాలనేది నేర్చుకుందాం. సో దానికోసం ఒక పెన్సిల్, అలాగే ఒక ఇయర్ బడ్ అండ్ ఒక సాఫ్ట్గా ఉండే బ్రష్ అండ్ ఇంకొంచెం సాఫ్ట్గా ఉండే ఇంకో థిక్ బ్రష్ ఒకటి ఉంటే సరిపోతుంది. సో అలాగే దీనికోసం మనం శాండ్ పేపర్ అనేది ముందే చెప్పుకున్నాం ముందు వీడియోలో. సో అది కూడా మనం రెడీ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం వీడియోలోకి ఎంటర్ అవుదాం. మన దగ్గర ఏంటంటే ప్రో సర్కిల్ అనేది ఉంటుంది ప్రతి జామెట్రీ బాక్స్, అలాగే జామెట్రీ ఎక్కువగా గీసే వాళ్ళ దగ్గర ఉంటుంది. సో అందులో వాళ్ళు ఇచ్చిన సర్కిల్స్ బట్టి మనం ఎగ్జాంపుల్గా ఒక చిన్న సర్కిల్ అనేది తీసుకుందాం. సో గీసేటప్పుడు ప్రతిసారి ఏంటంటే మనం చాలా లైట్గా డ్రాయింగ్ వేయాలి. ఎందుకంటే ముందు వీడియోలో మనం చెప్పుకున్నట్టు మనం సింపుల్గా చాలా లైట్గా షేడ్స్ అనేవి వేస్తాం. సో ఆ షేడ్స్ అనేవి మళ్ళీ ఆ లైన్లతో పాటు కలిసిపోయేలాగా మనం చూసుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే మనకు బ్లర్ ఎఫెక్ట్లో ఏంటంటే ఆ సర్కిల్ కంటే జస్ట్ ఒక 2-3 mm బయటికి వచ్చినా సరే అది కూడా దాంట్లో కలిసిపోవాలి. కానీ మీరు ఎప్పుడైతే డార్క్గా వేశారో ఆ షేడింగ్స్లో అది కలవకుండా ఇంకా డార్క్గా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం తీసుకున్న సర్కిల్ని మనం షేడ్ చేద్దాం. షేడ్ చేయడం అంటే మనం ఈక్వల్ ప్రెషర్ పెట్టి షేడింగ్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం ఎడ్జెస్లో కూడా ఎంత షేడింగ్ ప్రెషర్ పెట్టామో అలాగే సర్కిల్ మధ్యలో కానీ ఆబ్జెక్ట్ మధ్యలో కానీ అంతే ప్రెషర్ పెట్టాలన్నమాట. లేదంటే అక్కడ సంథింగ్ ఏదో మిస్ అయ్యిందనే ఫీలింగ్ ఉంటుంది మొత్తం ఆ డ్రాయింగ్ అందరిలో. సో చూడండి, ఇప్పుడు నేను ఒకే ప్రెషర్ మెయింటైన్ చేస్తూ డ్రాయింగ్ వేస్తున్నాను. ఎడ్జెస్లో కూడా అంతే సాఫ్ట్గా ప్రెషర్ అనేది అప్లై చేయాలి. సో మీరు ప్రతి డ్రాయింగ్లో కూడా నీడిల్స్ అనేవి చాలా షార్ప్గా ఉంచుకుంటే అదే ప్రెషర్ మీరు మెయింటైన్ చేసినా ఆ షేడింగ్ అనేది లైట్ డార్క్ అవ్వకుండా ఉంటుందన్నమాట. మీరు ఎప్పుడైతే ఆ పెన్సిల్ పాయింట్ అనేది చెక్కకుండానే అలా డ్రాయింగ్ వేశారో అక్కడ మీకు ఎంత ప్రెషర్ ఈక్వల్గా పెట్టినా సరే మీకు షేడింగ్స్ అనేది మారిపోతుంది. సో ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే ఎడ్జెస్లో మనం ఏ లైన్ అయితే డ్రాయింగ్ వేసామో దానికి బయటికి రాకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర ఎరేజర్స్ ఉన్నాయని చెప్పేసి మనం బయటికి వచ్చేలా డ్రాయింగ్ వేసుకుంటే చీప్ క్వాలిటీ పేపర్ అయితే అది చెరగదన్నమాట. సో ఇప్పుడు మనం బ్రష్తో స్మచ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనం ఒకే ప్రెషర్ పెన్సిల్కి ఎలాగైతే వాడతామో బ్రష్కి కూడా అంతే ప్రెషర్ పెట్టి మనం డ్రాయింగ్ వేయాలి. సో అలాగే సేమ్ థింగ్ డిపెండ్స్ ఆన్ ద ఇయర్ బడ్ ఆల్సో. ఇయర్ బడ్ కూడా సేమ్ అంతే ప్రెషర్ పెట్టాలి. ఏమాత్రం మీరు కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టారంటే అది ఇంకొంచెం డార్క్గా అయిపోతుంది అనమాట. అది చెరగడానికి కూడా చాలా టైం పడుతుంది, కొన్నిసార్లు చెరగదు కూడా. సో ఈ ప్రెషర్ అనేది మనం చాలా మెయింటైన్ చేస్తూ మొత్తం డ్రాయింగ్కి ఎంత ప్రెషర్ ఇవ్వాలనుకుంటున్నామో అంతవరకే ఉంచాలన్నమాట. ఏమాత్రం మీరు రెక్లెస్గా దాని మీద డ్రాయింగ్ చేస్తే ఇంక అది జరగదు. సో మీకు అంత డిఫికల్ట్గా ఉంటే మీరు శాండ్ పేపర్ మీద చేసిన గ్రాఫైట్ పౌడర్ని కూడా తీసుకొని డ్రాయింగ్ వేసుకోవచ్చు. సో ఇంకా ద బెస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇదే. ఎందుకంటే మీరు పెన్సిల్తో డ్రాయింగ్ చేసేటప్పుడు అది కొన్నిసార్లు చెరగదేమో కానీ గ్రాఫైట్తో ఈజీగా చెరిగిపోతుంది అనమాట. కాబట్టి ఎక్కువగా మీరు ఈ టెక్నిక్ అనేది మీరు వాడుకుంటే దీనికనే కాదు మెటీరియల్స్ కానీ లేదంటే శారీస్, షర్ట్స్ ఇలాగ లైట్గా ఉండే ఫోల్డింగ్స్ ఇలాంటి డ్రాయింగ్ చేసేటప్పుడు మీకు ఈ గ్రాఫైట్ పౌడర్ డ్రాయింగ్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. అండ్ అలాగే మనం పేపర్ స్టంప్స్ కూడా ఎక్కువగా వాడుకుంటే మనకి చాలా ఇంకా స్మూత్గా వస్తుంది షేడింగ్. సో మీరు ప్రతి డ్రాయింగ్కి కూడా ఒక డ్రాయింగ్ కంప్లీట్ అవ్వగానే ప్రతి పేపర్ స్టంప్ని మీరు నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేయడం అంటే ఈజీగా
అది కొత్త పేపర్ కట్టర్‌తో నీట్‌గా తెగిపోతుందనమాట. సో, ప్రతిసారి కూడా మీరు క్లీన్‌గా ఉంచుకోవాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, మీరు ఒక పేపర్ స్టంప్‌తో డ్రాయింగ్ వేసేటప్పుడు దాన్ని వెంటనే క్లీన్ చేయకపోతే, దాని మరక ఏదైతే పడిందో అది ఇంక ఎరేజ్ అవ్వదు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో సర్కిల్ తీసుకుంటున్నాం. ఎందుకంటే మీకు ఇక్కడ ఫోటోలో చూపించినట్టు మీకేంటంటే కొన్ని బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ ఫోటోగ్రఫీ అనేది వస్తుందనమాట. మీరు ఏదన్నా ఇప్పుడు ఎవరన్నా క్లయింట్ మీకు ఒక ఫోటో ఇచ్చి ఆ బ్యాక్‌గ్రౌండ్ కూడా డ్రాయింగ్ వేయండి అన్నారనుకోండి. సో, ఆ టైంలో మీకు ఇలాంటివి యూజ్ అవుతుందనమాట. కానీ అన్నిటికి కూడా మీరు పెన్సిల్‌తో అవుట్‌లైన్ గీసేస్తే అది చెరగదు. కానీ ఇలా బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ అలాగే లైట్, డార్క్ ఇలాంటివి వచ్చాయంటే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు వాడే బ్రషెస్ అనమాట. సో, బ్రషెస్‌ని ప్రతి 2, 3 డ్రాయింగ్స్‌కి ఒకసారి నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని బాగా ఎండబెట్టాలి. ఎండబెట్టి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ డ్రాయింగ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. ఎందుకంటే అది బాగా డ్రై అవ్వకుండా మీరు గానీ అది నెక్స్ట్ దానికి వాడారనుకోండి, సో, అది ఏం జరుగుతుందో మీకు తెలుసు. మొత్తం పేపర్ అంతా పాడైపోతుంది. సో, ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇందులో ఏంటంటే బబుల్స్ లుక్ వచ్చేలాగా మనం దాన్ని హైలైట్ చేస్తాం అనమాట. సో, ఏదైనా సరే మీరు ఎక్కువగా ఇయర్ బడ్స్‌తో వాడితే చాలా స్మూత్‌గా షేడింగ్ అనేది అవుతుంది. అండ్ వర్క్ కూడా చాలా ఈజీగా అవుతుంది. అండ్ దాన్ని అరేంజ్ చేసుకున్నా సరే మనకి ఇంకా ఎక్సలెంట్‌గా రిజల్ట్ అనేది వస్తుందనమాట. ఇక్కడంటే మనం ఈ ప్రో సర్కిల్ వాడుతున్నాం గానీ, మనం అలా ప్రాక్టీస్ చేసేటప్పుడే మనకి ఈజీగా సర్కిల్స్ అనేవి ఫ్రీ హ్యాండ్‌తో డ్రాయింగ్ చేయడం వచ్చేస్తుంది. సో, ఇంకా ఈ ప్రో సర్కిల్స్, స్కేల్స్ అనేవి మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో, చూసారు కదా! ఇక్కడ మనకేంటంటే బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. అంటే ఎడ్జెస్ మీకు షార్ప్‌గా లేవు. అంటే మీకు దూరం నుంచి ఒక బెలూన్ లాంటిది మీకు గాలిలో చూస్తే ఎలాగుంటుందో సో, ఆ ఎఫెక్ట్ వచ్చింది. సో, ఇక్కడేంటంటే మీకు బ్యాక్‌గ్రౌండ్ ట్రీస్ గానీ, లేదంటే ఏదన్నా సీనరీస్, ల్యాండ్‌స్కేప్ వేయాలి ఆ పర్సన్ డ్రాయింగ్‌కి అనుకుంటే, సో, అలాంటి ఆటిలకి ఇది యూజ్ అవుతుందనమాట. సో, ఇక్కడ మీకు కొన్ని ఫోటోస్ నేను చూపిస్తాను చూడండి. వాటిలో బ్యాక్‌గ్రౌండ్ అనేది చాలా బ్లర్‌గా ఉంటుంది. సో, అలా బ్లర్‌గా మనకెలా వచ్చిందంటే, మనం ఇలా గీస్తే అలాగొస్తుందనమాట. ఎందుకంటే, బ్యాక్‌గ్రౌండ్ అనేది ఆ ముందు ఉన్న ఫోటోని హైలైట్ చేయాలి. అంతేగాని దాన్ని డామినేట్ చేసిందనుకోండి, మీరు ఆ ముందు గీసిన ఫోటోకి ఏమాత్రం వాల్యూ ఉండదనమాట. సో, ఇక్కడ మీరు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్కిల్స్‌ని చూసారు. ఇప్పుడేంటంటే ఈ బబుల్స్ టైపు బ్లర్ ఎఫెక్ట్ అనేది చూడండి. సో, ఇది మీకు చాలా ఈజీ. ఎందుకంటే మీకు గ్రాఫైట్ పౌడర్ బ్రషెస్‌తో చేశారంటే ఈజీగా మీకు 4, 5 అవర్స్‌లో చేసే పని మీరు సింపుల్‌గా ఒక 10 మినిట్స్‌లో చేసేస్తారు. అంత పర్ఫెక్ట్‌గా వస్తుంది గ్రాఫైట్ పౌడర్‌తో. సో, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. సో, ట్రై చేసేటప్పుడు ఏంటంటే ఎక్కువగా గ్రాఫైట్ పౌడర్ అది వాడకుండా చూసుకోండి. అండ్ అలాగే మీరు గ్రాఫైట్‌తో డ్రాయింగ్ వేసేటప్పుడు ఎక్కువగా చేతికి అంటిపోతుంది. అది జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే డ్రాయింగ్స్ అనేవి ఒక్కసారి దాని మీద మరక లాంటిది ఏమన్నా పడితే అది మనం చెరపడం చాలా కష్టం అవుతుందనమాట. సో, ఎక్కువగా ఈ బ్లర్ ఫోటోగ్రఫీ అనేది దేంట్లో ఉందో అలాంటివి ఇష్టపడే క్లయింట్స్ కోసం ఇలాంటివన్నమాట. మీకు ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో పెట్టాను చూడండి. ఈ ఫోటోలో మీరు చూసినట్టయితే మీకు ఎక్కువగా బ్యాక్‌గ్రౌండ్‌లో ట్రీస్ అన్నీ బ్లర్‌గా ఉన్నాయన్నమాట. సో, అలాంటి ఎఫెక్ట్ మీరు డ్రాయింగ్ చేయడానికి ఈ డ్రాయింగ్ అనేది బాగా యూజ్ అవుతుందన్నమాట. సో, మీరు గీసే ప్రతి బబుల్ కూడా ఏంటంటే, ఒకదాన్నొకటి డామినేట్ చేస్తూ కొంచెం కొంచెం హైలైట్స్ అనేవి పెంచాలి. అప్పుడే ఆ వేరియేషన్ అనేది కనిపిస్తుందనమాట. లేదంటే మీరు అన్నిటికి ఒకేలాగా గీస్తే అది ఒక 3 సర్కిల్స్ పెట్టినట్టు వస్తుంది తప్ప ఇలాగ హైలైట్ అనేది రాదు. సో, ఈ ఫోటోలో చూసారా మీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎలాగొచ్చిందో అలాగే ఇక్కడ వస్తుందనమాట. సో, అందుకనే మనం ఎక్కువగా ఈ గ్రాఫైట్ పౌడర్ అనేవి యూజ్ చేసి ఈ బ్లర్ డ్రాయింగ్ అనేది ఎక్కువగా యూజ్ చేయొచ్చనమాట.
సో ఇప్పుడు హైలైట్స్ కోసం మనం లైట్గా ఉండే పెన్సిల్ తీసుకొని దాన్ని ఇచ్చేస్తాం. దాని షేడింగ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా సింపుల్గా లైట్ ప్రెషర్ పెట్టి మనం డ్రాయింగ్ వేయాలన్నమాట. ఎందుకంటే కొంచెం డార్క్ అయిందనుకోండి మళ్ళీ దాన్ని చెరపడం, మళ్ళీ డ్రాయింగ్ చేయడం అనేది చాలా కష్టం. సో అది మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎప్పుడూ కూడా. ఇప్పుడు సేమ్ ఇలాగే ఇప్పుడు నేను ఇందాక చూపించిన ఫోటోలోని మీకు ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ వచ్చింది. కానీ కొన్నాటిల్లో ఏంటంటే ఖాళీగా ఉండి బయటన హైలైట్ అవుతుంది. ఆ హైలైట్ అయ్యేది ఏంటంటే మనం ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పుకున్నాం. ఔటర్ షేడింగ్, ఇన్నర్ షేడింగ్ అని. సో ఇదేంటంటే ఇప్పుడు నేను చూపించింది ఔటర్ షేడింగ్ అనమాట. సో మీకు ఇన్‌సైడ్ అంతా ఉన్న ఆబ్జెక్ట్‌ని హైలైట్ చేయడానికి ఈ ఔటర్ షేడింగ్ అనేది యూజ్ చేస్తారు. సో ఎక్కువగా బబుల్స్ లాంటివి, బ్యాక్‌గ్రౌండ్ లాంటి వాటికి మీరు ఇలాగ యూజ్ చేసుకోవచ్చనమాట. సో ఇప్పుడు మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండే ఏదన్నా బిల్డింగ్స్ గానీ, ఇలాంటివి మనకి బ్లర్‌గా వస్తే ఎలా ఉంటుందనేది నేను మీకు చూపిస్తా. ఇది చాలా చిన్నదే. సో మీకు చాలా సింపుల్‌గా నేను డ్రా చేసి చూపిస్తా. ఇప్పుడు ఒక లైన్ ఉంది. అంటే మీరు ఒక పర్సన్ నించునేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో బిల్డింగ్ గానీ, హౌస్ గానీ ఉంది. సో అది మీకు దగ్గరగా ఉండేటప్పుడు ఎలా కనిపిస్తుందనేది మీకు ఇక్కడ చూడొచ్చు. సో మీకు దగ్గరగా ఉన్నాడనుకోండి ఆ పర్సన్, ఆ బ్యాక్‌గ్రౌండ్‌కి సో ఇంత షార్ప్‌గా అనేది కనిపిస్తుందనమాట. కానీ అది నెమ్మదిగా డిస్టెన్స్ పెరిగేటప్పుడు అది ఎలా ఉంటుందనేది ఇప్పుడు నెక్స్ట్ మీరు చూడండి. ఆటోమేటిక్‌గా బ్లర్ అనేది పెరుగుతుందనమాట. బ్లర్ పెంచాలంటే ఏం చేయాలి? మంచి బ్రష్ అనేది వాడాలి. సో ఆ బ్రష్ వాడటం వల్ల అలాగా నెమ్మదిగా మీకు ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో అనేది నేను చూపిస్తాను. సో ఆ ఫోటో మీరు చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో బ్లర్ అనేది ఎలా వస్తుంది. సో ఇప్పటిదాకా చెప్పిన ఈ వీడియో అనేది మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. సో చూసారు కదా మీకు బ్లర్‌గా సర్కిల్ ఎలా గీయాలో సేమ్ అలాగే మీకు లైన్ కూడా సేమ్ బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. అదే మీకు సింపుల్‌గా దగ్గరలో ఉన్నారనుకోండి అంటే బ్యాక్‌గ్రౌండ్‌లో ఇమేజ్ అనేది దగ్గరలో ఉంటే అది ఎలా గీయాలనేది అది కూడా ఇప్పుడు చూపిస్తా. ఇప్పుడు ఇంకో లైన్ తీసుకుందాం. ఈ లైన్ ఏంటంటే మీకు ఆబ్జెక్ట్స్ అనేవి దగ్గరగా ఉన్నట్టనమాట. సో దగ్గరగా ఉన్నప్పుడు ఎలాగో షార్ప్‌గానే ఉంటాయి. సో దానికి బ్లర్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. అది మీకు దగ్గరగా ఉంది కాబట్టి ఇలాగ ఈజీగా డ్రాయింగ్ వేసుకోవచ్చు. కానీ బ్యాక్ సైడ్ ఏదన్నా ఉంది అంటే అది మీకు బ్లర్‌గా రావాలి అంటే ఇందాక మనం చెప్పిన ఫస్ట్ ప్రాసెస్ లాగా మనం చేసుకోవాలన్నమాట. కానీ ప్రతిసారి కూడా ఈ పేపర్ స్టంప్స్ అలాగే ఇయర్ బడ్స్, బ్రషెస్‌ని మనం యూజ్ చేసుకొని ఇలాంటి డ్రాయింగ్స్ అనేవి వేయాలి. లేదంటే మొత్తం డ్రాయింగ్‌లో ఉండే కంటెంట్ అంతా పాడు చేసినట్టు అవుతుందన్నమాట. సో ఎక్కువగా ఈ వీడియో చూసి మీకు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వెంటనే నా వాట్సాప్ నెంబర్‌కి మీరు మెసేజ్ చేయొచ్చు. సో అలాగే మీకు నెక్స్ట్ కూడా ఇంకా చాలా వీడియోస్ రాబోతున్నాయి. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియోస్‌లో మీరు ఈజీగా చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.